ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొకసారి మనం ఇలాగ దేవుని వాక్యంతో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. వీరందరూ కూడా చాలా బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈ దినము దేవుని వాక్యమును మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఇక్కడ దావీదు ఒక భయంకరమైన విపత్తును ఎదుర్కొన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. తను వేరే యొక్క దేశమునకు యుద్ధమునకు వెళ్ళినప్పుడు అమాలేకీయులు వచ్చి ఆ సిక్లుగా వాళ్ళు ఉంటున్న సిక్లుగా పట్టణాన్ని పాడు చేసినట్లుగా దావీదు యొక్క భార్యలను అలాగే తనతో ఉన్న వారి యొక్క భార్య పిల్లలను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినట్లుగాను, అలాగే వారికి ఉన్న ఆస్తిని కూడా దోచుకుని వెళ్ళినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది ప్రియమైన దేవులారా. కానీ ఆ సందర్భంలో తనతో ఉన్న వారందరూ కూడా దావీదుకు వ్యతిరేకముగా లేచి రాళ్లతో కొట్టి చంపాలని తన మీదకి వస్తున్నప్పుడు దావీదు మాత్రము దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకుని అని చెప్పి మనము ఈ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము ఆ యొక్క 6వ వచనంలో చూస్తాం ప్రియమైన దేవులారా. దావీదు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు ఆ యొక్క సైన్యమును తరుము, నేను తిరిగి మరలా నీకు ఇస్తానని చెప్పినట్లుగా కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటాయి అంటే, దావీదు ఇంత శ్రమలో ఇంత కష్టములో తనతో కూడా ఉండి అప్పటి వరకు తన ద్వారా దీవించబడ్డవారు కూడా తనకు ఎదురు తిరిగినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, తను చంపాలనుకున్నప్పుడు కూడా మనుషులను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకోలేదు, కానీ దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఈ సమయంలో నువ్వు వెళుతున్న పరిస్థితుల్లో నీ ఇంటి వారే నీకు శత్రువులుగా మారిపోయారేమో, లేదా నువ్వు బాగా ప్రాణంగా ప్రేమించిన ప్రాణ స్నేహితులే ఒకవేళ శత్రువులుగా మారిపోయారేమో, కానీ మనల్ని ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పిన ఆ దేవుడు మాత్రము మనకు మంచి స్నేహితుడిగానే ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకుంటే అది శాశ్వతంగా ఉండదు, కానీ దేవునిని బట్టి కానీ మనం ధైర్యం తెచ్చుకున్నట్లయితే ఎప్పటికీ కూడా మనం ధైర్యవంతులుగా ఉంటాము. ఈ ప్రక్రియలో దేవుడు దావీదును తరమని చెప్పినప్పుడు అతను వెళుతూ ఉన్నప్పుడు అక్కడ తనకు ఒక వ్యక్తి కనబడుతున్నట్లుగా, ఆ మార్గ మధ్యంలో ఒక వ్యక్తి బలహీనుడిగా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఆ బలహీనుడైన వ్యక్తిని దావీదు చారదీసి తనకి ఆహారమును అలాగే నీళ్లను ఇచ్చి నువ్వు ఎవరు వారు ఎక్కడి నుంచి వచ్చావని అడిగినప్పుడు అతడు చెప్తాడు, నేను ఫలానా కొన్ని రోజుల క్రితము మేమందరం కలిసి ఆ సిక్లుగా పట్టణాన్ని నాశనం చేసి వెళ్ళాము, నేను బలహీనుడిగా ఉన్నందువల్ల నా యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పినప్పుడు దావీదు అడుగుతాడు, ఏమనంటే నువ్వు నాకు దారి చూపిస్తావు అన్నప్పుడు అతడు నా యొక్క యజమానుడు నన్ను అప్పగించను చంపను అని చెప్పి నువ్వు నాకు మాట ఇచ్చినట్లయితే నేను దారి చూపిస్తానని చెప్తాడు. ఎప్పుడైతే చూడండి దావీదు అంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, అన్ని శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి సహాయం చేయాలనే ఆ మనస్సు తనకి కష్టకాలంలో కూడా ఒక మంచి మార్గాన్ని తెరవటానికి మాదిరిగా మన ముందుంచాడు ప్రియమైన దేవుడా. బహుశా ఈ ఉదయకాలం వేళ నువ్వు వెళుతున్న పరిస్థితి లేదా ఈ పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒకవేళ పదే పదే నీ కష్టాలనే తలుచుకొని నీ ఇబ్బందులనే తలుచుకొని నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, కానీ దావీదుని ఇంకా మనం అనేక మందిని చూసినప్పుడు వారి కష్టకాలంలో కూడా వారి ఇతరులకు దీవెన కారణంగా ఉన్నారు. అప్పుడు వారి జీవితంలో దేవుడు గొప్ప మార్గాలు తెరిచాడు. ఈ సమయంలో నువ్వు కూడా నీ కష్టం వైపు కాక నీవు ఇతరులకు ఎలా దీవెన కారణంగా ఉండగలవో ఆలోచించు. దేవుడు నీ మార్గాలను తెరుస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. ఎవరైతే ఈ వాక్యము విని ప్రవర్తనను నాయన ఇతరులకు దీవెన కారణంగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారు, వారిని మీరు దర్శించి దీవించి వారి కొరకు నూతనమైన మార్గాలు తెరవమని యేసు నామమును ప్రార్థించి పొందుకుని నాము తండ్రి, ఆమేన్.